మరి గడిచిన కొన్ని ఆరాధన దినముల్లో మనము తీర్పు పొందకుండా దేవుడి చెంత చేయుటకు అవకాశం ఉన్న విధానాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. మరి గడిచిన వారము జయించిన వారుగా మనం ఉండగా, మనం జయించేటటువంటి విధానంలో మనం పొందుకునేటటువంటి దేవుడి యొక్క ఆశీర్వాదము, అలాగే దేవుడు దయచే బహుమతులు ఏంటో మనం చూస్తున్నాం. మరి అలాగే ఆ యొక్క విశ్వాస విధానంలో స్థిరపడటకు మనం మరికొన్ని దేవుడు మనం దయచేస్తున్న విషయములను, అలాగే పొందుకున్న వాటిని స్థిరపరుచుకునే విధానాన్ని మనం నేటి దినమున పరిశుద్ధ గ్రంథం నుండి ధ్యానం చేసుకుంటాం. అయితే మొదటగా చూడమ్మా, మనం గత 2-3 వారాలుగా చూసుకున్న లేఖనమే యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం చూడండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. వాడి తీర్పులోనికి రాక మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ కొన్ని విషయాలను మనము చూద్దాం. మొదటిది ఏంటి? నా మాట విని అంటే దేవుని మాటను వినటం, అలాగే నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు. అంటే ఇక్కడ ఏమున్నాయి? 2 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటిది? వినటం, విశ్వసించటం. ఆ రెండో ఉన్నటువంటి వాడు ఏం పొందుకొని ఉన్నాడు? నిత్య జీవాన్ని పొందుకొని ఉన్నాడు. అవునా? అలా ఉండటం వల్ల వాడు ఎందులోకి రావట్లేదు? తీర్పులోనికి రావట్లేదు. అవునా? తీర్పులోనికి రాక ఎక్కడికి వెళ్ళిపోతున్నాడమ్మా? మరణం నుండి, అంటే 2వ మరణం నుండి జీవనానికి దాటుతున్నాడు. అంటే 2వ మరణం వాటికి ఏ హాని కూడా చేయట్లేదు. అవునా? మరి ఈ విధము ఏ రీతిగా స్థిరపరచబడుతుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనిస్తే కనుక చూడండి. అంటే ఎవరైతే విశ్వాసం ఉంచిన వాడుగా ఉన్నాడో, ఎవరైతే నిత్య జీవం గలవాడుగా ఉన్నాడో, ఎవరైతే తీర్పులోనికి రాకుండా ఉన్నాడో, జీవంలోకి దాటి ఉన్నాడో, వాడు ఏం పొందుకుంటున్నాడు అనేది చూడండి. ప్రకటన గ్రంథం చూడమ్మా, 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినును గాక. జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినును గాక. మనం ఇందాక 2 కండిషన్స్ చూసుకున్నాం. అందులో మొదటి కండిషన్ ఏంటి? నా మాట విని. అవునా? మొదటి కండిషన్ మాట వినటం. మరి నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసము. ఇవి చూసామన్నమాట. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. మాట వినటం అన్నమాట. సో మళ్ళీ చేస్తా. మరి జయించేవాడికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపని. మళ్ళీ చేస్తారు. అదే ఏమి ఇవ్వబోతున్నాడు? ఏమి ఇవ్వబోతున్నాడు? ఫలముగా పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు. అర్థమైందా? ఈ జీవవృక్ష ఫలాలకు ప్రత్యేకత ఉంది. చూద్దాం అది కూడా ఏంటో. అయితే ఇక్కడ ఒక కండిషన్ అప్లై చేయడం జరిగింది. ఆ కండిషన్ ఫాలో అయిన తర్వాత ఒక మంచి బ్లెస్సింగ్ ఉంది. ఏముంది అక్కడ? కండిషన్ ఏంటి? మాట వినటం ఉన్నది, అలాగే జయించడం ఉన్నది. గెలవాలి. ఆత్మ సంగములతో చెప్పుతున్న మాట చెవి గలవాడు వినుగాక. మాట విన్నాం, విన్నంత మాత్రం అయిపోయిందా? లేదు. జయించు వారికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. జీవవృక్ష ఫలాలు భుజించడానికి ఇస్తా అంటున్నారు. అయితే ఈ జీవవృక్ష ఫలాలు ఎంత శ్రేష్టమైనవి అనేటటువంటి విషయాన్ని చూడండి. ఆదికాండ గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనం, 22 నుంచి 24 వచనాలు చూడండి. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరం జీవించనేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుంచి అతన్ని పంపివేసింది.
24. అప్పుడు ఆయన ఆదామును మెల్లగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. ఇక్కడ ఈ 3 లేఖనాలు మనం చదివాం. ఈ 3 లేఖనాల్లో ఉన్నటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తే కనుక ఏముంది, మరలా జీవవృక్ష ఫలాన్ని తిని నిరంతరం జీవిస్తారేమో అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళగొట్టడం చూసాం. తిరిగి అక్కడికి రాకుండా ఉండడానికి అక్కడ ఖడ్గజ్వాలను నిలబెట్టడం చూసాం. అంటే దేవుని ఇంటెన్షన్ ఏంటి, ఈ నరులు జీవవృక్ష ఫలాన్ని భుజించడానికి అర్హులు కాదు. అవునా? నేను మొన్న ఒక మాట అన్నా, నరులు అంటే మనుషులు అంటే దేవుడికి నిజంగా ఎంతో పిచ్చి అన్న, పిచ్చి ప్రేమ అన్న. ఎందుకంటే ఆయన ఏదైతే మాట్లాడాడో దాన్ని మరలా ఆయనే రద్దు చేశాడు. ఏం మాట్లాడాడు ఆయన? అప్పుడు దేవుడే యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగనట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడు ఆయన కాబట్టి అతను ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరం జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని స్వేచ్ఛపరచుటకు ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేశాను. తింటాడేమో అని చెప్పేసి పంపించేశాడు. అంటే దాని అర్థం ఏంటి, తినకూడదు అని అర్థం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు మరలా దేవుడు? ఏం చేశామ్మా? దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపరిస్తాను. అలా ఆదాము తినడానికి చేయి చాతలేదు, పోయలేదు, ఆ చెట్టు వైపు కూడా చూడాలి అక్కడ. కానీ ఒకవేళ తింటాడేమో, ఎందుకంటే మంచి చెడు తెలుస్తుంది కదా, తింటాడేమో అన్న ఉద్దేశంతో దేవుడు అక్కడి నుంచి ఏం చేశాడు, అతన్ని పంపించి వేశాడు. అయితే ఏ నరుడిని దేవుడు పంపించేశాడో అదే నరుడికి మరలా ఆ ఫలాలను భుజించడానికి ఇస్తాను. అయితే ఏంటి అక్కడ కండిషన్ పెట్టాడు? జయించువానికి. జయించాలన్నమాట. మనం పడిపోయేవారుగా ఉండకూడదు, ఓడిపోయేవారుగా ఉండకూడదు. ఎప్పటికీ కూడా గెలిచేవారుగానే మనం ఉండాలి. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా గెలుపు అంటేనే ఇష్టం కదా. మనం ఒక ఇంట్లో సరదాగా మనం కొన్ని ఆటలు ఆడుకుంటుంటాం, లైక్ చెస్ కావచ్చు, క్యారమ్స్ కావచ్చు, మా పచ్చీస్ ఆటలు, స్త్రీలు అయితే పచ్చీస్ ఆడుకుంటారు. ఎవరికి వారు ఏమనుకుంటారు, గెలవాలనే అనుకుంటారు. గెలిచిన వెంటనే ఆ ఊర్లో ఉన్న 10 ఎకరాలు రాస్తున్నారు కదా మీకు, రాసి ఇట్లా మరి ఎందుకు గెలవాలనుకుంటారు? ఆ చిన్న పోరాటం మీద గెలవాలి కదా. అట్లా ఇదిగో నువ్వు పెట్టేది తప్పు, ఇది కాదు కండిషన్, ఇలా చేయకూడదు, నువ్వు మొండాడావు, నువ్వు తొలి చేసావు, ఇవన్నీ మనం మాట్లాడుతున్నా ఆ చిన్న పోరాటం. ఎందుకని మన గెలుపుకి అది అడ్డుపడుతుంది. వాళ్ళు చేసిన ప్రక్రియ అనేది ఏమవుతుంది, మనం గెలవలేకుండా ఉండడానికి అది వారికి సహాయపడుతుంది. కాబట్టి వాళ్ళు చేస్తున్న తప్పు అనేటటువంటి విషయాలు మనం మొండిగా ఉంటాం. ఆ చిన్న పోరాటంలోనే అంత ధైర్యంగా, అంత బలంగా, అంత దృఢంగా గెలవటానికి సిద్ధపడిన వారుగా మీరు ఉండగా, మరి దేవునితో గెలవటం అంటే దేవుణ్ణి గెలవడం అంటే, నిత్యరాజ్య వారసత్వాన్ని పొందడం అంటే ఎంత పెద్ద పోరాటం కదా. ఇక్కడ ఆ ఆట మిమ్మల్ని ఏం చేస్తుందంటే, ఒకవేళ అప్పటికప్పుడు ఇద్దరి మధ్య మనస్పర్ధం ఏర్పరుస్తుంది. అర్థమైందా? కానీ ఈ పోరాటం ఎవరితో నీకు మనస్పర్ధను ఏర్పరచదు, ఇంకా నిన్ను కలుపుకొని వెళ్తూ ఉంటారు. అయితే ఎప్పుడు నువ్వు నిజమైన విశ్వాసాన్ని కనబరిచినప్పుడు, స్థిరమైన విశ్వాసాన్ని నువ్వు చూపించగలిగినప్పుడు, విశ్వాస సహితమైన క్రియలు నువ్వు చేస్తూ ఉన్నప్పుడు, అప్పుడు నువ్వు జయిస్తావు. జయించిన వారికి మాత్రమే దేవుడు ఏదైతే రాశాడో నరులు భుజించకూడదు అని దాన్ని చెరిపేస్తున్నాడు. ఎవరి కోసం? మన కోసం. అర్థమైందా? నా మాట విని నన్ను పంపిన వాడి అంత విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నాడమ్మా? మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. అవునా? దాటిన వాడంటే ఎవరుగా ఉన్నాడు? జయించిన వాడుగా ఉన్నాడు. జయించిన వాడికి గిఫ్ట్ అన్నారు కదా. కొన్ని గిఫ్ట్లు మనం చూసుకున్నాం.
కానీ దేవుడు ఒక్క గిఫ్ట్ ఇచ్చి వదిలేసే దేవుడు కాదు. మన ఆయన ఫస్ట్ ప్రైజ్ అనగానే ఒక అనగానే అందరికన్నా పెద్దది గిఫ్ట్ ఇచ్చేసి ఓకే వెళ్ళాం. దేవుడు అలా ఇవ్వడు. ఆయన దగ్గర ఉన్న సమస్తం ఇచ్చేస్తాడు. అర్థమైందా? అంత గొప్పది, అంత కృప కలిగిన దేవుడు. అయితే ఆయన ఏదైతే ఒక చట్టముగా, ఏదైతే ఒక శాసనంగా చేసి ఉన్నాడో మన కొరకు దాన్ని చెరిపి వేస్తుంది. అర్థమైందా? కాబట్టి మనం ఎప్పుడు కూడా జయించేవారుగా మనం ఉండాలి. అలా ఉండి మనం ముందుకు సాగుతూ ఉండాలి. అలాగే చూడండి అమ్మ, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. 17 సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించు వానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతనిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరును పొందిన వానికే గాని అది మరి ఎవరికీ తెలియదు. మరలే చూడండి, దేవుడు మళ్ళా ఇంకొక స్పెషల్ ఏంటది? సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఓకేనా? చూడండి, జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును. మనం పాతకాలంలో మా పెద్దవాళ్ళు చాలా రుచికరంగా చేసేవాళ్ళు పిండి వంటలు కదా. మనం చిన్నప్పుడు తిన్నవాళ్ళుగా ఉండుంటాం. పెద్దవాళ్ళు అయితే వాళ్ళే చేసుకునేవారు కాబట్టి వాళ్ళ రుచి ఇప్పటికి కూడా తెలుసు. తినని వాళ్ళకి అసలు తెలియదు. కానీ తినని వాళ్ళ దగ్గర మనం ఉండి మా అమ్మమ్మ చేసేది అరిసెలు కానీ అలాంటివి ఎంత రుచిగా ఉంటాయి తెలుసా? వెన్నపూసలాగా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతా ఉంటాయి అనగానే అసలు రుచి ఉన్నోడికి ఎలా ఉంటది? అంత బాగుంటుందా? నేను ఎప్పుడు తినలేదే, నా కోసం చేసుకొని తీసుకురావా? బాగా గమనించండి. ఏమన్నా వేరే ఊర్లో ఉన్న వాళ్ళు, వేరే ఊర్లో స్థిరపడ్డ వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారనుకోండి, అక్కడ పుట్టిన వాళ్ళు ఇక్కడికి వచ్చున్నారు అనుకోండి, వాళ్ళు అంటారు మా ఊర్లో అలాంటి దొరికితే దాంతో వంట చేస్తే భలే ఉంటది రుచిగా. మనం ఏం చేస్తాం? ఈసారి ఊరి నుంచి వచ్చినప్పుడు దేవా, ఎందుకని? రుచి చూడటానికి. మనకు తెలిసిన రుచులు కొన్ని, తెలియని రుచులు చాలా ఉన్నాయి ఈ ప్రపంచంలో. అర్థమైందా? అయితే ఎవరో తీసుకురాలేనటువంటి రుచికరమైన మన్నాను దేవుడిస్తున్నాను అంటే తీసుకురాయ్యా అనేవారుగా మనం ఉండాలా? నేను వస్తానయ్యా అనేవాళ్ళు ఉండాలా? మనం వెళ్ళాలి అక్కడికి. ఆ రుచి, ఎందుకంటే వారు అరణ్యంలో మన్నాను తిని కూడా విశ్వాసంలో స్థిరపడలేకపోయారు. వారు ఎవరు? ఐగుప్తీయులు కదా, ధర్మ ఇజ్రాయేలీలు. వారికి ఆహారం, ఆకలి కొరకు మన్నాను కురిపించిన దేవుడు. వారు అవి తిని కూడా అవిశ్వాసానికి లోనైపోయిన వారుగా ఉండి ఉన్నారు. అయితే మరలా దేవుడు చెప్తున్నాడు, జయించిన వానికి అశ్రేష్టమైనటువంటి రుచికరమైనటువంటి మన్నాను ఇస్తానంటున్నాడు. అది దేనికి ఇస్తున్నాడు? దేనికి ఇస్తున్నాడమ్మా? ఇందాక జీవవృక్ష ఫలం ఎందుకు ఇచ్చాడు? చూడటానికా? దేనికి ఇచ్చాడు? తినటానికి. మన్నాను దేనికి ఇస్తున్నాడు? తినడానికి. ఓకేనా? అంతేకాదు, మరియు అతనికి తెల్లరాతినిత్తును, తెల్లరాయి ఇస్తా అంటున్నాడు. దాని మీద ఏం చేస్తా అంటున్నాడు? ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును, పొందిన వానికే కానీ అది మరి ఎవరికి తెలియదు. అంటే ఇంకా ప్రెస్టీజియస్ గిఫ్ట్, ప్రేషియస్ గిఫ్ట్ అన్నమాట. మరి దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలా లేదా? ఏమో, తెల్లరాయి అంటే మేబీ డైమండ్ అయి ఉండొచ్చు కదా. ఎందుకంటే డైమండ్ రాయా లేకపోతే ఏమన్నా లోహమా? వజ్రం ఏంటిదమ్మా? రాయనా? రాయే. ఓకేనా? తెల్లరాయి అంటే ఒకవేళ దేవుడు వజ్రం ఇవ్వబోతున్నాడేమో. జొన్నవాడేనా? జొన్నగిరి అనుకుంటా. వజ్రాలు దొరుకుతాయంటే మేమే పోయాం సరదాగా. అవి ఎంత దొరుకుతుందో ఎంత దొరుకుతుందో తెలియదు. ఏదో దొరుకుతుందని పోయాం, దొరకలేదండి మాకు. ఎందుకు దొరకలేదు? ఇక్కడి నుంచి 8 గంటలు డ్రైవింగ్ చేసినంత సేపట్లో కనీసం
ఆ వెతికే దగ్గర 10% టైం కూడా మా అవి ఉంచలా. ఇంక పోదాంపా అని చెప్పి వెళ్ళాము. ఇక గొడవ స్టార్ట్, వెళ్దాంపా. ఓకే, మళ్ళీ వెనక్కి వచ్చేసాం. సరే, అదేమైనా కానీ ఇప్పుడు మీరు గమనిస్తే కనుక ఆ ప్రదేశంలో ఎంతో మంది ఎన్నో పనులు వదిలేసుకొని అక్కడికి వచ్చి వెతుకుతూ ఉంటారు. ఒకటి దొరికితే వాళ్ళ లైఫ్ మారిపోయిందనే ఉద్దేశం. ఎంత ప్రయాసపడుతుంటారు, వారు కష్టపడి చేసే పనిని వదిలేస్తారు. అంటే దాని అర్థం ఏంటి? జీవనోపాధిని వదిలేస్తున్నారు. అక్కడికి పోయి ఆ ఎర్రటి ఎండలో ఆ వెతుకులాట్లు దొరకదో దొరికిన ప్రతిదాన్ని ఇదే అనుకుని తెచ్చుకుంటారు పాపం ఆశపడి. తీరా చెక్ చేయగానే అది కాదు అని చూపిస్తుంది. ఆశ అంతా కూడా నిరాశ అయిపోతుంది. అయితే ఇక్కడ దేవుడు నీకు కష్టపడద్దు, ఎర్రటి ఎండలను వెతకక్కర్లా, నీ పనులు చేసుకో, నీ జీవనోపాధికి సంబంధించిన ఆ పని నువ్వు ప్రశాంతంగా చేసుకో, నీ దినములో ఒక సమయం నాకు కేటాయించు, నాతో ముచ్చటించు, నాతో మాట్లాడు, నేను చెప్పేది విను, నేను నడిపించే విధానంలో నడువు, నీకు నేను తోడై ఉంటాను, నేను నడిపిస్తాను. ఈ లోకపరమైనటువంటి దిగులు, బాధ, చింత, వేదన ఇవన్నీ కలిగి నువ్వు కనుమరుగయ్యేలా ఉన్నావు. వాటన్నిటిని తీసివేస్తా, నా యొద్దకు రా. నేనున్నాను కదా, నేను లేకపోతే నువ్వు బాధపడాలి. నేనున్నంత వరకు నీకేంటి బాధ అని దేవుడు అంటూ ఉంటే, ఆయన చూడలేక, ఆయన స్వరము వినలేక, ఆయన ఉన్నాడా అనేటటువంటి ఆ నమ్మకాన్ని కూడా కొద్ది సమయమేమో విశ్వాస సహితంతోను, కొద్ది సమయమేమో అవిశ్వాసముతోను, నమ్మలేని విధానంతోను మనం జీవిస్తూ ఉంటే ఎంత వరకు మనం జయించేవారుగా ఉంటామా? అవకాశం ఉంటుందా? ఉండదు. కాబట్టి మనం గమనించాలి. మాకు దేవుడి ఉన్నటువంటి ఆ యొక్క తెల్ల రాతి దేవుడు ఇస్తున్నాడంటే అది ఎంతో విలువైనది ఉంటుంది. దాని మీద ఉన్న కొత్త పేరు పొందిన వారికే అది తెలుస్తుంది, ఇంకెవరు కూడా దాన్ని చూడలేదు. అంత గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి బహుమతి దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే మనం ఏం చేస్తున్నాం? నాకు ఆ వేదన కావాలయ్యా, నాకు ఆ బాధ కావాలి, ఆ చింత కావాలి, ఆ కలవరపాటు కావాలి, ఇవి నాకు ఎప్పుడు ఉండాలి అంటే కరెక్టేనా? కరెక్ట్ కాదు. కాబట్టి మనం గమనించాలి. అంతేకాదు, జయించడానికి దేవుడు ఇంకా ఏమిస్తున్నాడో చూడండి. 3వ అధ్యాయము 20 నుండి 22 వచనాలు చూడండి. ఇదిగో, నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనం చేయదు. నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చొని ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చొండనిచ్చిదని. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఏమంటాడు చూడమ్మా, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవరైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనములను కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. ఎక్కడ కూర్చోబెడతా అంటాడు? ఏ సింహాసనం అది? ఎవరి సింహాసనం అది? సరేనా? తండ్రి సింహాసనం. తండ్రి అంటే ఎవరు? తండ్రి అంటే ఎవరు? దేవుడైన యెహోవా, రోషము కలిగిన యెహోవా, సైన్యములకు అధిపతి అగు యెహోవా, నిన్ను స్వస్థపరచు యెహోవా. ఆయన సింహాసనమునందు నువ్వు కూర్చోబోతున్నావంటే ఎంత ఘనత మనకు. ఆ సింహాసనంలో కూర్చున్న ఆలోచన వచ్చినటువంటి
ప్రధాన దూతను గెట్టి వేసిన భయం. అని నిన్ను నన్ను నీవు జయిస్తే ఆ సింహాసనం మీద కూర్చోబెడతాను. అర్థమైందా? మరి జయించే వాళ్ళు మనం ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? ఎందుకని? ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, దేవుడి సింహాసనం దాకా వద్దు, ఊరక ఈ లోకంలో ఉన్న ప్రథమ పౌరుడి యొక్క సీట్ ఉంటుంది కదా. ఎవరు ఆ ప్రథమ పౌరుడు? ఎంతటి? రాష్ట్రపతి. ఆయన సీట్ లో మిమ్మల్ని కూర్చోడానికి పిలిచారనుకుందాం. ఎలా వెళ్తారు మీరు? ఊరికి ఇప్పుడు బయట నుంచి ఇంటి నుంచి ఎలా వచ్చి ఇలా కూర్చున్నారు అలాగే ఉంటుందా? ఆ ప్లేస్ లో కూర్చోడానికి వెళ్ళే వాళ్ళకి ఎలా ఉంటుంది? పైలట్స్ వస్తారు, ఎంత కాన్వాయ్ ఉంటుంది. ఆ కాన్వాయ్ కి ముందంతా కూడా రోడ్ అంతా క్లీన్ చేసుకుంటూ, క్లీన్ అంటే సరాలం అడ్డాలు లేకుండా చేసుకుంటూ రోడ్ అంతా క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ముందట పైలట్ వెహికల్స్ వెళ్తుంటాయి. తీరా రాజ్భవన్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుండి ఎలా తీసుకెళ్తారు మిమ్మల్ని? ఆ వెళ్ళి కూర్చోడంటారా? గౌరవ మర్యాద. ఒక ఇద్దరు హై ప్రొఫైల్ ఉన్నటువంటి సైనికులు అటొకరు ఇటొకరు నిలబడి కవాతు చేసుకుంటూ రెడ్ కార్పెట్ మీద మిమ్మల్ని నడిపించుకుంటూ తీసుకెళ్ళి కూర్చోబెడతారు. ఎంత గొప్ప ఘనతగా ఉంటుంది చూడండి. ఈ లోకంలోనే అలా ఉంటే సర్వలోకానికి అధిపతి అయినటువంటి, సర్వ సృష్టికర్త అయినటువంటి, రాజులకు రాజులు ప్రభువులకు ప్రభు అయినటువంటి, రాజ్యాధినేత అయినటువంటి దేవుని సింహాసనమున కూర్చుండుటకు వెళుతున్నటువంటి వారి యొక్క విధానం ఎలా ఉంటుంది? ఈజీగా వెళ్ళిపోయి అంత వెళ్ళి కూర్చొనిస్తారా? ఎలా ఉంటుందో ఆలోచించండి. పరలోక దూతల యొక్క గాన ప్రతిగానాలు, పరలోక వాయిద్యములతో, వినసొంపైనటువంటి సంగీత సునాదాలతో నడిపిస్తున్నటువంటి ఆ యొక్క సైనిక కవాతులు ఇట్లా ఉంటాయి. ఊహించుకోండి. ఈ లోకం నేను చిన్నగా చూడొచ్చమ్మా, చిన్న చూపు చూడొచ్చు ఈ లోకం. ఈ లోకంలో కడుపేరుగా నిన్ను చూసి ఉండొచ్చు, లేదా ఈ లోకంలో విలువ లేని వారుగా మనం ఉండి ఉండొచ్చు. కానీ పరలోకమందు మీకన్నా విలువ ఇంకొకటి. ఎందుకని? ఎవరి విలువ వారిదే, వారికి ప్రత్యేకించబడ్డటువంటి విలువతో ఉంటారు. పొందిన వారికే కానీ మరెవరికి తెలియదు. మరి పొందాలన్న ఆశ ఉండాలా వద్దా? ఈ ప్రపంచంలో ఒకటే అయి ఉన్నటువంటి కోహినూర్ డైమండ్ ని మన ఇండియా నుంచి తీసుకెళ్లిపోయారు. మళ్ళీ తెప్పడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకని? అలాంటి డైమండ్స్ దొరకవనా? దొరికితే దొరకవు, కానీ అది అరుదైనది. దాని విలువ వందల కోట్లలోనో వేల కోట్లలోనూ ఉంటుంది. ఇక్కడ వేల కోట్ల విలువ ఏంటని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి తెచ్చుకొని ఇక్కడ అమ్మరు ఎవరు? మరి ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి, వాళ్ళు అక్కడ అన్ని డబ్బులు తీసుకుంటారా? తీసుకోరు. అది ప్రెస్టేజ్ అనమాట. ఓకేనా? మా దేశంలో ఇది ఉంది అని చెప్పుకునే ప్రెస్టేజ్. మరి దేవుడిస్తున్నటువంటి ఆ యొక్క పేరు చెక్కబడిన తెల్లరాతిని పొందుకుంటే నాది అనేటటువంటి విధానం ఉంటుందా ఉండదా? ఉంటాది. ఈ లోకంలో కలిగినటువంటి బాధలు, వేదనలు, వీటితో మన కృషించిపోతూ వాటి అందే ఆలోచనలు పెట్టుకుంటూ వాటి అందే మనసు ఉంచుతూ వాటిలోనే జీవిస్తూ వాటితోనే మనము కనుమరుగైపోయే వారుగా ఉన్నామా? ఇవన్నీ కాదు. నాకై ఉంచిన నిత్యరాజ్యం ఉన్నది. అక్కడికి నేను వెళ్ళాలంటే జయించేవారుగా నేను ఉండాలి. జయించి మాత్రమే నేను వెళ్ళగలను. కాబట్టి జయించడానికి నేను ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాను అని స్థిరపరిచిన వారుగా. గెలుపు ఓటములు అంటే సహజమని అందరం అంటాం, కానీ గెలవటం అంటే ఎలాగైనా గెలవచ్చని అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఆ గెలిచే విధానం కూడా దేవుడు ఎలా చెప్తున్నాడు అనేది చూడండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక
12వ అధ్యాయం 21వ వచనం చూడమ్మా. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. అంటే ఎలాగైనా గెలవాలి అనే ఆలోచన కాదు మనకు ఉండాల్సింది, ఎలా గెలవాలి అనేటటువంటి ఆ నిర్మితమైనటువంటి విధానం మనకు ఉండాలి. అర్థమైందా? ప్రతిదానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాస్తారు, కండిషన్స్ అంటారు, అవి మనం తెలుసుకోవాలి. అందుకే దేవుడు అంటాడు కీడు వల్ల జయించాలని ఆలోచించద్దు. అర్థమైందా? కానీ ఎలా జయించాలి? మనం మేలు చేత కీడును జయించాలి. అది ఈ లోకపరమైనది అయి ఉండొచ్చు. అయితే ఇదే విధానం మన జీవితంలో మనం అప్లై చేసుకుంటే కనుక విశ్వాస సహితమైన ప్రయాణంలో కూడా జయించేవారుగా ఉంటాం. కీడు చేద్దాం కీడు చేద్దాం కీడు చేద్దాం అని ఆలోచిస్తే ఆ కీడుతో రగిలిపోతున్న నీవు దహించవేయబడుతున్నావా? ప్రశాంతంగా ఉండగలుగుతున్నావా? ఇది ఒకరికి కీడు చేద్దామని ఆలోచించామనుకో, ఎలాంటి పన్నాగాలు పొందుతాం మనం? భయంకరంగా పొందుతాం. అవునా? ఈ ఆలోచిస్తా ఉంటాం. ఏమి ఉపయోగం ఉంది? ఆ కీడుతో గెలవటం వల్ల ఏం ఉపయోగం ఉంటుందా? ఇంకా మనం ఏమన్నా వారికి హాని చేయాలని మనం ప్రయత్నం చేస్తే ఆ యొక్క విధానంలో తప్పించుకున్నారనుకో, మళ్ళా వారెక్కడ అటాక్ చేస్తారనే భయంతో మనం ఉంటాం. ఉండదా? మళ్ళీ అదొక భయం. మరి ఇలాంటి విధానాలు ఉంటాయి. కాబట్టి ఆ రీతిగా కాకుండా ఎప్పుడు కూడా మనం ఆలోచించాల్సిన విధానం ఏదైనా ఉంది అంటే అదేమై ఉండాలంటే కీడు కాక మేలే ఆలోచనగా ఉండాలి. మనకు కీడు జరుగుండొచ్చు, కానీ ఆ కీడును మనం యోచించకూడదు. మన ఎడల వారు చేసిన మేలులు కూడా ఉంటాయి. కాబట్టి ఆ మేలులేంటో మనము గ్రహించి గుర్తించి ఆలోచించి ఆ విధమైన మేలునే జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగిపోయేవారుగా ఉండాలి. ఎందుకంటే కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక అన్నది. మనం ఒకరు మాట వేశారంటే మనం వెంటనే తిరిగి 10 మాటలు అనడానికి ఎప్పుడు రెడీగా ఉంటాం. అలా ఎప్పుడు ఉండకూడదు. అర్థమైందా? దేవుడికి విడిచిపెట్టేయండి. మీరు మాత్రం వారి ఎడల దయగలిగి మాత్రమే ఉంది, వారి మంచి మాత్రమే కోరుకోండి. ఎందుకంటే వారు మన ఎడల కీడు చేయాలి తలంచారంటే మన వల్ల ఏమైనా బాధ కలిగి ఉండొచ్చు, మనకు తెలియదు కదా. అన్ని మనకు తెలిసే జరుగుతుంటాయా? ఏమా అన్ని మనకు తెలిసి జరగవు. ఎందుకంటే మనం బండి వేసుకుని వెళ్తా ఉంటాం కదా. బండి వేసుకుని వెళ్తూ ఉంటే మనం ఒక హత్య చేసి వెళ్ళిపోయాం బండి మీద, మనకు తెలియదు హత్య జరిగిందని. ఒక కుటుంబం పెద్దనే చంపేసామ్మా, ఆ కుటుంబం పరిస్థితి ఏంది? అదేంటన్నా మాకు తెలియకుండా ఎట్లా తెలుస్తుంది? ఒక పెద్ద చేమని చంపేసి వెళ్ళావు నువ్వు తెలియకుండా. చేమంటే ఇంతే కదా, దాని ఏముందన్న? దాని ఏముంది కాదు, దానికి ఒక కుటుంబం ఉంటుంది, దానికి బిడ్డలు ఉంటారు. దానికి ఒక రాజు సైన్యం ఉంటది. అవునా? అది మనకు తెలియదు. కానీ ఎక్కడో చాట చీమ పుట్టింది అంటాం. పుట్టిందని దాంతో పాటు ఉన్న వాటన్నింటినీ నలిపి చంపేస్తాం. అంటే చంపొద్దు అంటలేదు, చీమలు కొడతాడు కుట్టించుకోవడానికి అనట్లేదు, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలాగనే అంటే అలా చీమ చనిపోవటం, దాని కుటుంబానికి అన్యాయం జరగటం అనేది మన వల్ల అయితే అది మనకు తెలియకపోతే అది ఆ కుటుంబానికి కీడా కాదా? మనం చేసామో చేయలేదా? చేసినట్టేగా. ప్రతీకారం తీర్చుకోవాలని అవన్నీ అనుకొని మన ఇంటి మీదకి వచ్చి ఇంట్లో ఉన్న సరుకులని తీసుకుపోయింది చూసాం. దాని మొత్తంలో ఉన్న వాటన్నింటినీ చెప్తాం. ఒక ఊరక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 1 కేజీ పంచదార మీరు ఒక చోట ఇంట్లో పోసారు అనుకోండి, చీమ వచ్చి వాటిని తీసుకెళ్తా ఉన్నాయి, మీరు చూశారు, అది పట్టించుకోండి. ఆ కేజీ పంచదారని అవి మొత్తం తీసుకెళ్ళిపోవడానికి వాటికి ఎన్ని రోజులు పడుతుంది? 2 రోజులు పడుతుంది, దాదాపు నెలలు పడుతుంది. అవునా? అంతేగా, అందుకని ఎక్కువ అవుతుంది. నెలలు పడతాయి, నెల 2 నెలలు
రోజులు పడుతుంది. మరి రాష్ట్రంతా తీసుకెళ్ళిపోతున్నట్టు ఈ మధ్య వచ్చి చాక్ పీసులు అవి రాసుకుంటా అప్పుడే అంటే ఒకట్లేండి, ప్రతిదాన్ని పాడు చేస్తున్నాయి, ఆ మట్టి అంతా లాగేస్తుంటాయి. వీటి వల్ల చేసేవాళ్ళు ఉంటారు. ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. మన వల్ల మనకు పోయేదేమీ లేదు, అయినా కూడా మనం సహించలేము. అవునా? అలాగే మీ వల్ల, నా వల్ల, మన వల్ల మనకు తెలియకుండా ఎదుటివారికి ఒకవేళ కీడు ఏమైనా జరిగిందో మనకు తెలియదు కదా. అందు నిమిత్తమై ఎవరన్నా మన ఎడల దూషణ చేసిన, కీడు చేయ తలంచిన వారి దేవుడికి అప్పచెప్పాలి. అప్పుడు దేవుడు మన ఎడల ఒకవేళ వారి ఉద్దేశం ఏమై ఉందో దేవుడికి తెలుసు కాబట్టి వారికి మారు మనసు కలుగజేయవచ్చు. లేదంటే వారికి మనం ఏం చేసాం మనకే తెలియజేయించాలి, మనం వెళ్ళి సమాధాన పడేలాగా చేయొచ్చు. అయితే వాళ్ళ కీడు చేశాన్ని మనం కీడుతోనే జయిస్తా పోయాం అనుకో, ఆ కీడే మనదవుతుంది. అలాగున జయిస్తే ఉపయోగం లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, కీడు వల్ల జయింపబడక మేలు చేత కీడును జయించుము. జయించే విధానంలో ఇది కూడా ఒకటి. అదే అర్థం, మనం ఎప్పుడు కూడా మేలు మాత్రమే చేసేవాళ్ళగా ఉండాలి, కీడుని యోచించే వాళ్ళగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. గుర్తుంచుకోండి. అలాగే చూడమ్మా, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మవాడు తప్ప లోకమును జయించువాడు మరెవడు? మరి మనం జయించాలి 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 అని అనుకుంటా ఉన్నాం. మరి జయించాలి అని మనం అనుకుంటూ ఉన్నప్పుడు జయించేవారుగా మనం ఉండాలి. కాబట్టి ఆ విజయం ఎలాగ మనం తెచ్చుకోవాలి చూడండి. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. అర్థమైందా? లోకాన్ని జయించాలంటే కత్తులు పట్టుకోనో కటారాలు పట్టుకోనో మనం వెళ్ళకూడదు. ఎలా జయించాలి? లోకాన్ని విశ్వాసముతో జయించాలి. కాబట్టి ఇక చూడండి, యేసు దేవుని కుమారుడని నమ్మవాడు తప్ప లోకమును జయించేవాడు మరి ఎవడు? యేసయ్యే దేవుని కుమారుడు. అందుకే కదా మనం మొదటి లేఖను చదువుకున్నాం. ఏమని? నా మాట విని, ఎవరు చెప్తున్నారు ఆ మాటలు? యేసు ప్రభువు చెప్తున్నారు. నా మాట విని నన్ను పంపిన వారి విశ్వాసం ఉంచు ప్రతివాడు కూడా నిత్య జీవం గలవాడు. ఎందుకని? వాడు లోకాన్ని జయించిన వాడుగా ఉన్నాడు. అంటే ఇక్కడ కండిషన్స్ ఉన్నాయి. ఏంటి కండిషన్స్ చూడండి. ఇందులో ఈ లేఖనంలో ఉన్న కండిషన్ ఏంటి? దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. అంటే దేవుని మూలంగా పుట్టడం అంటే అర్థం ఏంటంటే ఇక్కడ రెండు ఉన్నాయి. ఓకేనా? లోకానుసారమైన అంటే శరీరానుసారమైన మనస్సు ఏంటిది? మరణం. ఆత్మానుసారమైన మనస్సు జీవము. అంటే ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని జీవించేటటువంటి సమస్త నరులు కూడా దేవుని మూలంగా పుట్టిన వారుగా ఉంటారు. ఎందుకంటారు చెప్పండి? ఆత్మ విషయమై దీనత్వం ఉంటుంది కదా. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యుడు. వారికి ఏముంది? పరలోక రాజ్యం వారికి. సో ఇక్కడ శరీరము ఆత్మ ఈ రెండింటినీ కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే ఆత్మను చూడలేం. ఆత్మ ఉంది, వీళ్ళు ఆత్మగా ఎలా చెప్పగలుగుతాం? నా ఎదురు కూర్చోన్నారమ్మా, నా ఆత్మ ఉంది అని ఎలా చెప్తున్నారు మీరు? నేను కదులుతున్నాను, మాట్లాడుతున్నాను. మనం తగిలిచ్చేది మాట్లాడించేది నా శరీరమా? ఏంటిది? ఆత్మ. సో శరీర క్రియల్ని బట్టి ఆత్మకు ఎందుకు దోషం ఆపాదించబడుతుంది? ఎందుకు ఆపాదించబడుతుంది? రెండు కలిసి చేస్తుంటాయి కాబట్టి. అందుకే క్రియతో కూడిన అంటే విశ్వాసము క్రియతో ఉంటే అప్పుడు మాత్రమే రెండు కలిసి చేస్తాయి. కాబట్టి ఏ రెండు కలిసి చేస్తాయి? క్రియతో కూడిన విశ్వాసము. ఎలాగా? క్రియ చేయాలంటే ఏముండాలి? దేహం ఉండాలి. దేహం కదిలించబడాలంటే ఏముండాలి? దేహంలో ఆత్మ ఉండాలి.
నువ్వు చేసిన ఆ క్రియ విశ్వాసరహితమైనదే ఉంది కాబట్టి నువ్వు ఎలా ఉన్నావు? ఆత్మానుసారంగా ఉన్నావు. అర్థమైందా? కాబట్టి ఆత్మానుసారంగా జీవించేటటువంటి వారుగా మనం ఉండాలి. అయితే ఆ విధంగా ఉండడానికి మనకు కావాల్సిన విషయం ఏదైనా ఉంది అంటే అది మనం దేవుని ద్వారా పుట్టిన వారుగా ఉండాలి. ఆ పుట్టడం అంటే అర్థం ఏంటి? దేవునిలో మనం ఎదుగుతున్న విధానము, విశ్వాస సహితమైన సమస్త క్రియలు జరిగించున్నటువంటి విధానము, విశ్వాసంలో స్థిరత్వాన్ని పొందుకున్నటువంటి విధానము, ఈ సమస్తము కూడా దేవునిలో మనల్ని పుట్టించిన విధంగా కనబరచబడుతూ ఉంది. కాబట్టి లోకమును జయించిన విజయం ఏదైనా ఉంది అంటే అదేంటన్నా మన విశ్వాసమే. అయితే ఒకవేళ మనం కనుక యేసు ప్రభు వారు దేవుని కుమారుడు కాదు అన్నాం అనుకోండి, మనం జయించే వాళ్ళు ఉంటామా? ఉండం. కాబట్టి యేసు దేవుని కుమారుడిని నమ్మినటువంటి వారు మాత్రమే ఈ లోకమును జయిస్తారు. అలాగ లేని వారు జయించలేరు. అర్థమైందా? కాబట్టి ఇదంతా బాగుంది. మనం మొదట కండిషన్ ఏం పెట్టుకున్నాము? నా మాట విని నన్ను పంపిన వారి అందు విశ్వాసం. ఈ రెండింటిని చూసుకున్నాం. ఓకేనా? అక్కడి నుంచి జయిస్తున్నాం మనం. విశ్వాసమైన సమస్త క్రియలతో కూడినటువంటి ఆ యొక్క జీవన విధానాన్ని కనబరిచిన వారుగా ఉంటూ, అవలంబించే వారుగా ఉంటూ, అనుసరిస్తున్న వారుగా ఉన్నాం కాబట్టి మనం జయించే వారుగా ఉన్నాం. జయించుతున్న వారికి దేవుడు ఏమి ఇచ్చాడు? జీవవృక్ష ఫలాలను ఇచ్చాడు, మరుగైన మరణాన్ని ఇచ్చాడు, అలాగే ఒక మంచి ప్రెస్టీజియస్ గిఫ్ట్ ఇచ్చాడు, అలాగే ఆయన సింహాసనం అందు కూర్చుండనిచ్చాడు. కొన్నిటిని మనం గత తెలుసుకున్నాం. మరి వీటిని పొందుకున్న మనము వాటిని పొందాలంటే ఎక్కడికి వెళ్ళాలి? నిత్యరాజ్యానికి వెళ్ళాలి. పద్మశ్రీ అవార్డు ప్రకటిస్తారు, తెలుసా? విన్నారా? పద్మశ్రీ అవార్డ్స్ అని ప్రకటిస్తారు. గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది. పలానా వాళ్ళకి సేవా రంగంలో కావచ్చు, క్రీడా రంగంలో కావచ్చు, అనేక విధాలుగా కొన్నిటిని వాళ్ళు చూసి నామినేట్ చేసి కొందరిని అతి సామాన్యులు కూడా పిలుస్తారు పద్మశ్రీ అవార్డుకి. మరి అవార్డు ప్రకటించారు. అవార్డు తీసుకోవాలి ఎక్కడికి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలి? రాజ్భవన్కి వెళ్ళాలా? ఒక ఈ మధ్య లాస్ట్ టైము బిఫోర్ లాస్ట్ టైము పద్మశ్రీ అవార్డులు ప్రకటించినప్పుడు ఒక ట్రైబల్ పర్సన్ కి షర్ట్ కూడా వేసుకోవడం, ఓన్లీ తెల్ల పంచి కట్టుకుంటాడు. అతనికి ఇన్విటేషన్ వచ్చింది. అతన్ని కూడా సెలెక్ట్ చేశారు. అతను సేవ చేసిన విధానం కావచ్చు, ఏదైనా కావచ్చు, అతనికి పద్మశ్రీ ఇచ్చారు. అతను ఎలా వెళ్ళాడు అక్కడికి? ఢిల్లీకి, రాజ్భవన్కి ఎలా వెళ్ళాడు? అతని ఇంటి కాడి నుంచి బయలుదేరిన కాడి నుంచి మొత్తం గవర్నమెంట్ కలెక్టర్ గారికి నివేదిక వస్తుంది. వచ్చిన నివేదికలో కలెక్టర్ గారు ఏం చేస్తారంటే ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారికి ఒక 2 3 అసైన్ చేస్తారు. వారిని అక్కడి నుంచి తీసుకెళ్తారు. ఆయన తమిళనాడు అనుకుంటారు. ఆయన తమిళనాడు నుంచి ఢిల్లీకి ఫ్లైట్ లో ఆయన జీవన శైలి ఎలా ఉందో అలాగే వెళ్ళాడు. ఆలోచించండి, పంచె కట్టుకొని షర్ట్ లేకుండా ఒక టవల్ పైన వేసుకొని ఫ్లైట్ ఎక్కి వెళ్ళగలిగాడు అంటే ఆపిన వారు ఎవరైనా ఉన్నారు అక్కడ? ఉన్నారా? ఎందుకని పద్మశ్రీ అవార్డు వచ్చినారు. ఇంకా గౌరవ వందనాలు ఉంటాయి. మరి అతను పద్మశ్రీ రాకుండా ఎయిర్పోర్ట్కి వెళ్తే లోపలికి వెళ్తాడా? అనలేదు. ఒకవేళ మేబీ నీట్ గా ఉండి అఫీషియల్ గా ఉంటే వెళ్ళగలుగుతాడు. అంటే షర్ట్ వేసుకోను, అతనికి కావాల్సిన పత్రాలు పట్టుకొని వెళ్తే వెళ్ళనిస్తారు. కానీ షర్ట్ లేకుండా టవల్ వేసుకొని పంచి కట్టుకొని వెళ్తే వెళ్ళనిస్తారా? మాక్సిమం ఆపుతారు. మన ఇండియా అయితే ఇంకా లేదు, అసలు ముందే ఆపేస్తారు. జాగ్రత్త ఆడుకోవచ్చు, ఇదేమన్నా బస్ స్టాండ్ అనుకున్నావా, ఆటో స్టాండ్ అనుకున్నావా, పో అని మన వాళ్ళు చాలా బాగా గౌరవిస్తుంటారు కదా. సరే, ఎవరిని కించపరిచింది కాదు, జస్ట్ చాలా కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు. అయితే అలాగే అనౌన్స్మెంట్ జరిగినటువంటి వారు అక్కడికి వెళ్ళాలి, రాజ్భవన్కి వెళ్ళాలా, అక్కడ తీసుకోవాలి. మరి నిత్యరాజ్యంలో దేవుని యొక్క మందిరంలో ఒక మూల స్తంభంగాను, ఒక తెల్లరాతి మీద నీ పేరు చెక్కబడి కొత్త పేరు ఇవ్వబడి
మరుగైన మల్లారు తినడానికి, జీవవృక్ష ఫలాన్ని భుజించడానికి, ప్రెస్టీజియస్ గిఫ్ట్ పొందుకోవడానికి, అలాగే నిత్యరాజ్యంలో ఉన్నటువంటి అత్యధికమైనటువంటి అత్యున్నతమైనటువంటి సింహాసనాన్ని అధిష్ఠించడానికి మనం అర్హత పొందినప్పుడు ఇన్విటేషన్ ఎలా ఉంటుందో ఊహించండి. ఓకేనా? ఊహించండి. ఇప్పుడు ఇందులో మనం అతని గురించి చెప్తున్నాం. పద్మశ్రీ వచ్చింది, అతను వెళ్తున్నాడు. ఇప్పుడు రేపు ప్రయాణం ఉంది, గమనించండి. రేపు ఫ్లైట్ ప్రయాణం, రేపే వెళ్ళాలి ఢిల్లీకి. ఈ రోజు ఆయన తీసుకెళ్ళడానికి అక్కడికి వచ్చారు. ఓకేనా? వెళ్ళే ముందు అతను చనిపోయాడు. శరీరాన్ని తీసుకెళ్తారా, బాడీని తీసుకెళ్తారా? పద్మశ్రీ పీఠానికి ఏం చేస్తారు? వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. అర్హత పొందాం, అర్హులుగా జీవిస్తేనే వెళ్తాం. జీవించకపోతే నో యూజ్. వెళ్తామా? జీవించకపోతే వెళ్తామా? లేదు. మరి నీవు జయిస్తున్నావు అనే ఆలోచన నీలో ఉంది, కానీ అంతము వరకు అని ఉంది అక్కడ. ఎందుకంటే పోయిన వారం మనం ధ్యానం చేస్తున్న దాంట్లో నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో, ఎవరిలో నీ కిరీటాన్ని దొంగిలించకుండా జాగ్రత్తగా ఉంచుకో. అలాగే జయించిన వాళ్ళగా మనం ఉండాలంటే యేసయ్య దేవుని కుమారుని గ్రహించాం. లోకాన్ని జయించిన విశ్వాసం ఉంది, బాగుంది. అయితే ఈ లోకపరమైన కొన్ని విషయాల్లో మనం ఏం చేస్తుంటాం అంటే పడిపోతూ ఉంటాం. అలా పడిపోకుండా అంటే చివరిగా చూడమ్మా, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం చూడండి. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. వినుట వలన విశ్వాసము కలుగును. విశ్వాసము కలిగిన వాడు లోకాన్ని జయిస్తున్నాడు. ఎందుకంటే లోకాన్ని జయించిన విజయం ఏదైనా ఉందంటే ఏంటిది? విశ్వాసమే. అవునా? అయితే ఆ విశ్వాసం ఎలా వస్తుంది? వినుట వల్ల ఏం వినాలి? నా మాట విని అన్నారు యేసుప్రభు వారు. ఆయన మాట వినాలి. అందుకనే వినుట క్రీస్తును కూర్చిన మాట వలన కలుగును. అర్థమైందా? మనం మాట్లాడుకునే మాటలు, వినే మాటలు ఏమైనా ఉన్నాయి అంటే లోకపరమైన మాటలు మనం 75% కేటాయించేస్తాం. దైవపరమైనటువంటి విషయాలు గ్రహించడము మనం ఆసక్తి చూపించాం. ఎక్కడో 25%, 10% అట్లా ఉండే వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళు గెలవగలుగుతారా? గెలుస్తారా? అంటే ఎలా అంటే పద్మశ్రీ అవార్డు ప్రకటించిన తర్వాత రేపు వెళ్ళి తీసుకోబోతూ ఈ రోజు దానం పెట్టిన విధానంతో సమానం అవుతుంది. కాబట్టి అలాగున కాక పద్మశ్రీ అవార్డు వచ్చిన వాళ్ళకి నెల పెన్షన్ లెక్కన గవర్నమెంట్ ఇస్తుంది. వారు బ్రతుకున్నంత కాలం ఇస్తుంది. తర్వాత వారి భార్య స్పౌస్ కి, అంటే భార్య కానీ భర్త కానీ ఉంటే వారికి వస్తుంది. అతనికి అంత ఐడియా లేదు నాకు. సమ్ అమౌంట్ ఉంటుంది. ఒక గవర్నమెంట్ మంచి పొజిషన్ లో ఉన్నటువంటి ఒక ఎంప్లాయీకి వచ్చినంత జీతం లాగా వస్తుంది. ఏమి 1 lakh, నియర్ బై 1 lakh అలా ఇస్తారు నెలకి పద్మశ్రీ అవార్డు వచ్చిన వాళ్ళకి. ఓకేనా? మరి పద్మశ్రీ ఎంతమంది తీసుకున్నాం? పద్మశ్రీ సరే, పద్మశ్రీ సంగతి అలా పెడితే దేవుడు ఇస్తున్నటువంటి అంత గొప్ప ప్రెస్టీజియస్ అధికారంతో కూడిన బహుమతులు, ఆయన సింహాసనం ముందు కూర్చుంటే అధికారం ఇచ్చినట్ట కాదా? అలా కాదా? మరి అంత గొప్ప విధానం ఇస్తున్నా అంటే ఈజీగా ఎలా పొందుకోగలం? సింపుల్ థింగ్, వినుట వలన విశ్వాసము కలుగును. అది ఎవరిని గురించిన మాట ఉండాలి? క్రీస్తుని గురించిన విషయాలు ఉండాలి. క్రీస్తుని గురించిన విషయంలో మాత్రమే మనసు ఉంచామంటే వింటాం, విశ్వాసంగా ఉంటాం, సమస్తము దేవుని అంటే దేవుడు చెప్పిన విధంగా చేస్తాం. మరి అంత అలాగే ఉన్నప్పుడు నీ విశ్వాసం ఈ లోకం మీద నీకు జయాన్ని ఇవ్వదా? ఇచ్చుదా ఇవ్వదా? జయించావు. జయించిన వారికి ఏమి ఇస్తున్నారు దేవుడు?
గత వారం చూసుకున్నాం, ఈ వారం చూసుకున్నాం. అంటే నీవు జయించలేకపోతే కోల్పోయేవి ఏంటి? ఫస్ట్ అధికారాన్ని కోల్పోతున్నాం, కిరీటం ఇస్తున్నారు కదా, ప్రశస్తమైన వస్త్రాన్ని కోల్పోతున్నాం. కోల్పోతున్నారు కదా. ఈ రోజున ఏమేమి కోల్పోతున్నాం? జీవవృక్ష ఫలాలు, మన్నా, ప్రశస్తమైన బహుమతి, సింహాసనం. అలాగే గడిచిన వారం ధ్యానం చేసుకున్న విధానాల్లో ఏమున్నాయి? రెండవ మరణం వల్ల హాని ఉండదు, అంటే రెండవ మరణం ఉండదు. అలాగే ఒక అధికారం, దాంతో పాటు మంచి వస్త్రాలు, ప్రశస్తమైన వస్త్రాలు, అలాగే మూల స్తంభంగా ఉండేటటువంటి విధానం, నూతన యెరూషలేము దేవుని యొక్క మందిరముగా ఉండే విధానం. ఓకేనా? మరి ఎన్ని విషయాలు ఉంటే అన్నింటినీ వదిలేసుకుందామా? అన్ని వదిలేద్దామా? మరి అంత ప్రశస్తమైనవి మన కోసం ఏదో చూస్తూ ఉన్నాయి. సిద్ధపడి తెచ్చుకోవాలా వద్దా? తెచ్చుకోవాలి. మళ్ళీ అలా పోయి అవి తీసుకొని మళ్ళీ వస్తాం మీరు చూపిస్తాను కాదు, నీ ఇంటికి నువ్వు వెళ్ళి నీ ఇంట్లో పొందుపరచుకోవాలా లేదా? మనం అందరికీ సొంత ఇల్లు కట్టుకోవాలని ఆలోచన ఉంటుంది. ఉండదా? ఇంట్లో మొక్కలు వేసుకోవాలని ఉండదా? నీ ఇల్లు నిత్యరాజ్యమందు స్థిరపరచబడుతూ ఉండగా నీ ఇంటి పెరట్లో జీవవృక్ష చెట్లు వేసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఎందుకని? భుజీయడానికి నీకు ఫలములు ఇస్తే ఆ విత్తనాలు నీయే కదా. నీ విత్తనాలు ఏం చేయొచ్చు? నీ పెరట్లో వేసుకోవచ్చు. మరి అవకాశం ఉందా లేదా? వద్దా? కిరీటం వద్దా? ప్రశస్తమైన వస్త్రాలు వద్దా? రాజదండం వద్దా? అధికారాన్ని గుర్తుగా దండం ఇస్తున్నాడు కదా. సభకు వెళ్ళినప్పుడు సింహాసనం మీద కూర్చోవాలని ఆశ లేదా? ఉందా లేదా? ఇక్కడ నిన్ను వేధించిన అపవాది అక్కడ నిన్ను తలదించుకొని ఉంటాడు. మరి ఆ సన్నివేశం చూడాలి లేదా? ఇక్కడ అంత హింసిస్తూ అంత బాధ పెడుతూ అలా ఉన్న అపవాదిని అక్కడ నువ్వే దేవుడి దగ్గర పర్మిషన్స్ అదే నేను మాట్లాడతాను, ఏ అపవాది ఏటి చూస్తున్నావు అని నువ్వు అడిగే అవకాశం నీకు ఉండదా? ఉండదా? అప్పుడు సమాజం ఏమని చెప్పాలి అపవాది నీకు? ఓకే, ఆ మాట చెప్పండి. ఇప్పుడు మీరు మనలో ఒకరు సింహాసనం ముందు కూర్చున్నాడు, అపవాదిని సూటిగా అడిగారు, ఎక్కడి నుంచి వస్తున్నావు సాతానా అన్నది. అపవాది ఏం చెప్పాలి సమాధానం? ప్రభువా భూమి మీద అటు ఇటు తిరిగి వస్తున్నారయ్యా అని చెప్పాలి. ఎలాగా? తల వంచి ప్రభువా. ఎవరిని ఎవరు కాదు చెప్పండి, ఎవరిని చెప్పండి, ఎవరితో అన్నది ఆ మాట? ఏం చెప్పరు, లేట్ చెప్పిస్తాను. అపవాది ప్రభువా అటు ఇటు తిరిగి వచ్చారు అని ఎవరితో అనాలి? నాతో అనమ్మా, మీతో నాకు చెప్పద్దు, ఎవరికి వాళ్ళకి నాతో. ఎందుకని? నిత్యరాజ్యమందు సింహాసనం అధిష్ఠిస్తే దేవుడిచ్చిన అధికారం చెప్పున నీవు ఉంటావు. వాడు అతని ముందు ప్రధానమైన ఉండొచ్చు, మరలా సమస్తను కోల్పోయిన వాడిగా ఉండి మరలా వాడి స్థానాన్ని పొందుకున్న వాడిగా ఉండొచ్చు, కానీ వాడి పేరు సాతాను అనబడ్డప్పుడు ఆ పేరు మార్చబడదు. మరి అప్పుడు అనొచ్చు, అయ్యో భూమి మీద పలానా వాడిని చూసావా? అర్థమవుతుందా? అంత అధికారం దేవుడిస్తానంటే మాకు కన్నా అధికారం ఈ లోకంలో మా డబ్బు ఉంటే చాలు, తిండుంటే చాలు, గూడుంటే చాలు, గుడ్డుంటే చాలు, బాగా జాలి జీవితానికి ఉపయోగం ఉంది ఉందా? కాబట్టి మనకు దేవుడి పోతున్నటువంటి అధికారాన్ని పొందుకొని సంతోష సమాధానాలతో మన ఇంటి అందు మన పెరట్లో జీవవృక్ష ఫలాన్ని సాగు చేసేవారుగా మనం ఉండాలని, వాటిని మనకి ఇష్టమైనప్పుడల్లా రుచిస్తూ రోజు మన్నాన్ని తింటూ సంతోష సమాధానాలతో అక్కడ కూడా మనం అధికారులుగా ఉండాలని, ఆ రీతిగా ఉండటకై
దేవుడు చాలిన జ్ఞానంతో మనల్ని నింపి నడిపించును గాక. ఆమేన్. ఈ దినము దేవుడు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంది. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఆమేన్. మనకి వందనాలు.